సాధారణంగా సినీ రంగంలో స్టార్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటారు. కానీ మీకు తెలుసా, కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్ సైతం ఇప్పుడు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? సాధారణంగా సినిమాలకు మ్యూజిక్ ప్రాణం. కొన్ని సందర్భాలలో కేవలం పాటలతోనే మ్యూజికల్ హిట్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఒక్కో సినిమాకు సంగీత దర్శకులు సైతం భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. కానీ ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించే ఒక కొరియోగ్రాఫర్ ఎంత వసూలు చేస్తాడో ఎవరికైనా తెలుసా? నిజానికి ఒక పాటలో హీరోయిన్స్ తెరపై ఎలా కనిపిస్తారు అనే విషయాన్ని దర్శకులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే ఇప్పుడు సినిమాకు కొరియోగ్రాఫర్స్ చాలా ముఖ్యమైనవారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. కానీ అధికంగా పారితోషికం తీసుకునే కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న కొరియోగ్రాఫర్. నివేదికల ప్రకారం ఆమె ఒక పాటకు 50 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆ తర్వాత రెమో డిసౌజా, గణేష్ హెగ్డే, వైభవి మర్చెంట్ సైతం ఎక్కువగా వసూలు చేస్తారు. డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన ఫరా ఖాన్ మొదటి చిత్రం జల్వా, ఆ తర్వాత కభీ హాన్ కభీ నాలో సినిమాతో ఫేమస్ అయింది. కెరీర్ తొలి నాళ్లల్లో 6 పాటలకు కొరియోగ్రఫీ చేసినందుకు తనకు రూ.30,000 తీసుకున్నట్లు తెలిపింది. కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా నటిగా, దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. నివేదికల ప్రకారం ఫరా ఖాన్ ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుంది. A post shared by Farah Khan Kunder @FarahKhanKunder. ఇవి కూడా చదవండి. టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్, నెట్టింట గ్లామర్ బ్యూటీ. ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే. మరీ ఇంత అందంగా ఉందేంట్రా, మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్. 30 ఏళ్లకే సినిమాలకు దూరం. కట్ చేస్తే ఇప్పుడు ఇలా.